కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు గారి గురించి చెప్పాలి అంటే ఆయన ఒక డిక్షనరీ. ఎలా అంటే ఆయన ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఒక బిజినెస్ మ్యాగ్నెట్, ఒక రాజకీయవేత్త, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్. అంతర్జాతీయ సదస్సులపైన తనదైన శైలిలో ఎన్నో కంపెనీలను హైదరాబాద్కి ఇన్వైట్ చేసి పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధిని చూపించిన వక్త కేటీఆర్. రాజకీయ అనుభవంతో పాటు తనదైన శైలిలో సబ్జెక్ట్ నాలెడ్జ్, అటు ఒక రాజకీయ పరంగా ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ను పుణికిపుచ్చుకొని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా తన రాజకీయ అనుభవంతో బీఆర్ఎస్ని టీఆర్ఎస్ను ఒక గాడిలో పెట్టిన ఒక మహావక్త, ఒక మహా వ్యక్తి, ఒక మహాశక్తి. అలాంటి కేటీఆర్ గురించి ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, కేటీఆర్ గురించి మాట్లాడుతూ పోవాలంటే అసలు టైం సరిపోదు. ఒక మంచి కొడుకుగా, మంచి భర్తగా, మంచి రాజకీయవేత్తగా ఎన్నో రకాల పాత్రలను తనదైన శైలిలో సమర్థవంతంగా సామర్థ్యంతో నిర్వహించిన మహామనిషి కేటీఆర్. ఆయన అదొక కోణం. అయితే ఇవాళ మనం కల్వకుంట్ల కవిత గురించి ఎన్నో ట్రోల్స్ చూస్తున్నాం. ఏడీ అని, లిక్కర్ స్కామ్ అని, ఢిల్లీ అని, జైలు అని, ఇలా ఎన్నో చూస్తున్నాం. కానీ నేను చూసిన కోణాన్ని ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎలా అంటే, తులం బంగారం కోసం, చిన్న చిన్న ఆస్తుల కోసం, అనుబంధాలని, రక్త సంబంధాన్ని అన్నిటినీ వదులుకునే తోబుట్టువులు ఉన్న ఈ కాలంలో బాగుండడం అంటే బాగా ఉండడం కాదు, అన్నీ కరెక్ట్ వేలో, ఒక ప్రాపర్ వేలో తనదైన బాధ్యతను నిర్వహించడమే బాగుండడం. వేల లక్షల కోట్లు సెలబ్రిటీలు ఇవన్నీ ఒక ఎత్తు అవుతాయి. ఇవాళ నేను కేటీఆర్ను చూసిన తీరు నన్ను ఎంతో ఏమంటారు, చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎలా అంటే, ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ డిక్లేర్ అయినాయి. నేషనల్ వైజ్గా బీఆర్ఎస్, స్టేట్ వైజ్గా టీఆర్ఎస్కి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు తన భుజాలపైన వేసుకొని వాళ్ళ పార్టీని బతికించడం కోసం, పార్టీని నడిపించడం కోసం ఎన్నో పనులు చేయాల్సిన కేటీఆర్ అంటే తన తండ్రి బాధ్యతలను కూడా తన భుజాలపైన వేసుకొని ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా తన తోబుట్టువైన చెల్లెలు కల్వకుంట్ల కవిత కోసం హైదరాబాద్లో అటు కోర్టుల చుట్టూ, ఈడీల చుట్టూ, లాయర్ల చుట్టూ, ఆఫీసర్ల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, ఇలా ఎన్నో తనదైన శైలిలో తన చెల్లె మానసికంగా స్ట్రాంగ్గా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఒక అన్నగా. అన్న అనే పదానికి అర్థాన్ని ఇచ్చిన వ్యక్తి కేటీఆర్. అన్న అంటే సగం అన్న, సగం అమ్మ, సగం నాన్న. అలాంటి అర్థాన్ని పరిపూర్ణంగా ఇస్తున్న కేటీఆర్. అలాంటి అన్న ప్రతి ఒక్కరికి ఉండాలి. అలాంటి అన్నలు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఒక తన భవిష్యత్తు, తన కెరియర్, తన పొలిటికల్ రాజకీయ జీవితాన్ని పక్కన పెట్టి ఒక చెల్లె కోసం సాయంత్రం ఆమెకు కేటాయించిన సమయం 4 నుంచి 5 వరకు, అంటే ఒక 1 అవర్ టైం మాత్రమే. ఆ టైం కోసం పడిగాపులు గడి అక్కడ చెల్లె కోసం వెయిట్ చేసి చెల్లెకు మానసికంగా ధైర్యాన్ని నూరిపోస్తూ చెల్లె క్షేమం కోరి ఎన్నో బాధ్యతను తను నిర్వహిస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, చెల్లె ఆల్రెడీ ఒక స్కామ్ చేసిందని తెలిసి, అంటే నిజాలు తప్పులు పక్కన పెడితే తప్పు కొంతవరకు ఉన్నప్పటికీ కూడా తప్పును సమర్థిస్తూ చెల్లె క్షేమాన్ని కోరి అలాంటి అన్నలు ఎంతమందికి ఉంటారు? ఉన్న ప్రతి చెల్లె కూడా అదృష్టవంతురాలే.